ఇంకా చాలా పేజీలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ చెప్పి మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. జాగృతి ఏ జిల్లాకు పోయినా, ఏ జిల్లాలో పర్యటన చేసినా పోయినమా వచ్చినమా అన్నట్టు కాకుండా అక్కడ మళ్ళా పటిష్టంగా కమిటీల నిర్మాణం చేస్తాం, పటిష్టంగా జాగృతి క్యాడర్ని నిర్మాణం చేస్తాం. ఎక్కడికక్కడ సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం అన్నది కొనసాగిస్తామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి గత 19 సంవత్సరాలుగా మీ కండ్ల ముందే ఉంది, ఉద్యమం చేస్తుంది. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. నేనేదో జాగృతి ఇవ్వాల నాకు బీఆర్ఎస్తోని ప్రాబ్లం వచ్చిందని పెట్టుకున్న కొత్త సంస్థ కాదు. చాలా పాత సంస్థ, 19 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ, అనేక విషయాలు మాట్లాడినటువంటి సంస్థ. ఉద్యమ కాలంలో మన యాస భాష మీద ఎవరైనా వెక్రింతగా మాట్లాడితే డైరెక్ట్గా పోయి ఉద్యమాలు చేసిన సంస్థ. బతుకమ్మ మన పండుగ, బోనాలు మన పండుగ సగర్వంగా చేసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పిన సంస్థ. కాబట్టి ఈ సంస్థ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. నేను ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ లేదు, ఊర్లలో ఎలక్షన్ ఉంది. కాబట్టి మా యాత్రను చేంజ్ చేసుకొని హైదరాబాద్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఊర్లలో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఊర్లలోకి రావడం జరిగింది. అంటే నాయకులు అనేవాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వస్తారు అనేటటువంటి ఆలోచన నుంచి ఒక బ్రేక్ రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయంగా ఒక మంచి ఒరవడిని సృష్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి భువనగిరి జిల్లా ప్రజలకు మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఒకటో రెండో మూడో సమస్యల పరిష్కారమైనా కూడా మా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తాను. అదంతా ఊహాజనితం కదా బ్రదర్, ఇయలే ఏదో రాసిరు ఎవరో పేపర్ వాళ్ళు, కానీ అది వాస్తవం కాదో తెలియదు. వాస్తవం కాదని విషయం మీద నేను ఆన్సర్ ఎట్లా చెప్తాను. సీఎం మా మాజీ సీఎం గారు తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద మాట్లాడి, అయితే ప్రభుత్వం కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, అసెంబ్లీకి రమ్మంటున్నారు. దాని మీద ఒక ప్రతిపక్షం అసెంబ్లీకి రామని అడుగుతున్నారు. దాని మీద కామెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్. ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నేను ఆన్సర్ చెప్పలేను దానికి. సంబంధించి దాంట్లో మొత్తం అన్యాయం జరిగినట్టు 10 ఏళ్ళ అన్యాయం జరిగింది అని మీరు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా, నేను నా యాంగిల్, ప్రజల యాంగిల్ నేను చెప్తున్నా. బస్వాపూర్లోకి వెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. 5,000 ఎకరాలు తీసుకున్నారు. జస్ట్ చెరువు నిండింది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు, కాలువలు కట్టిన దాఖలు లేవు, డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం వాస్తవం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో, ఏ వేదికలు ఇచ్చుకోవాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. నేను చెప్పలేను కదా అది. థ్యాంక్ యూ. కుటుంబం మీదకి రేవంత్ రెడ్డి విసిరిన బాణం అని మీ ప్రత్యర్థులు అంటున్నారు. నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్, ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని. నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు, ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి. ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను కీలకంగా ఉన్నా మీరు రాసింది, నేను కీలకంగా లేని ఏం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. 1, 2 నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం, రాజకీయంగా కట్టడి చేసి, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర, రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైందని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీ అన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటా వాళ్ళకి బేడీ లేసుడు ఏంది, అన్యాయం కాకపోతే. వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు, మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు, ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు. పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత కోపం లేకున్నా ఒక మంత్రి గారు ఎంటబడి వేయించారు అన్నారు. ఇప్పుడు ఇక నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు, నాకు తెలియకుండా జరిగింది. అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా. నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు, మాటలతో రాదు. నా ప్రవర్తన ఏంది, నా నెక్స్ట్ ఎజెండా ఏంది, నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే
రైతులు నమ్ముతారు, టైం పడుతుంది దానికి.